I will not preach before you long tonight. ఈ రాత్రి పొడగాటి ప్రసంగం ఏం చేయను నేను. I just want to share with you out of the gospel according to Mark chapter 9. మార్కు సువార్త 9వ అధ్యాయంలో నుండి ఒక చిన్న క్లుప్తమైన విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. Tonight we are talking about deliverance. ఈ రాత్రి మనము విడుదలను గురించి మాట్లాడుతున్నాం. When Jesus came into the world, he came to set the captives free. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన బంధకములలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. Tonight we will go to the gospel according to Mark chapter 9. ఈ రాత్రి మనమందరం కూడా మార్కు సువార్త 9వ అధ్యాయాన్ని తెరుచుకుందాం. We will read verse 17 through verse 29. 17వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చదువుకుందాం. I will ask you to stand for the reading of God's word. దేవుని వాక్య పఠనముకు మనమందరం కూడా లేచి నిలబడాలని కోరుతా ఉన్నాను. Pastor Vinay, I will ask you to read Mark chapter 9 verse 17 through verse 29. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం నుండి 29వ వచనం వరకు నేను చదువుతాను. జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టుకొనునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొనుచు పండ్లు కొరుకుచు మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వానిని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచున్నెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు, బాల్యము నుండియే అది వానిని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము కలగకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలి పొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానినెంతో వెలువెల్లలాడించి వదిలిపోయెను. అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వానిని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. Amen. 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 You may be seated in the presence of the Lord. అందరం కూడా ప్రభు సన్నిధిలో కూర్చుందాం. The gospel of Jesus Christ preaches the salvation of our souls. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త మన ఆత్మల రక్షణను గురించి మనకు బోధిస్తా ఉన్నది. The gospel is the good news. సువార్త అనగా ఒక మంచి వార్త. Jesus came and died for us. యేసు ప్రభు వచ్చి మన కొరకు మృతి చెందాడు. And on the third day Jesus rose for us. మూడవ దినమున ఆయన తిరిగి లేచాడు. This is our hope. ఇది మన నిరీక్షణ. This is the foundation of our faith. మన విశ్వాసపు పునాది అంతా కూడా ఇదే. But when we read the gospel, it was not just about the salvation of souls. కానీ మనమందరం కూడా సువార్తలను జాగ్రత్తగా చదివినట్లయితే యేసు ప్రభు మృతి చెందింది కేవలము మన ఆత్మల రక్షణ కొరకు కాదని మనకు అర్థమవుతుంది. The gospel includes salvation and deliverance. సువార్తలో రక్షణ ఉంది, విడుదల కూడా ఉన్నది. Everywhere Jesus went, people were delivered. యేసు ప్రభు వెళ్ళిన ప్రతి చోట జనులు విడుదల పొందారు. I'm so glad that Jesus did not leave me where he found me. యేసు ప్రభు నన్ను ఏ స్థితిలో ఏ చోటనైతే కనుగొన్నాడో అక్కడే నన్ను ఉంచనందుకు నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This is the gospel. ఇది సువార్త. This is the gospel of Jesus Christ. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త. He came to set the captives free. ఆయన బంధింపబడిన వారిని విడిపించడానికి వచ్చాడు. He came to set at liberty those who were bound by the hand of Satan. అపవాది యొక్క కబంధ హస్తాల చేత బంధింపబడిన వారందరినీ కూడా విడిపించుటకు ఆయన వచ్చాడు.
And we are living in a world where people who are oppressed by demonic captivity. అయితే నేటి కాలంలో ఈ తరములో మనమందరం ఎటువంటి కాలంలో బ్రతుకుతున్నామంటే జనులందరూ కూడా దురాత్మల యొక్క పీడన ద్వారా ఒత్తిడికి లోనవుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. There are even believers that find themselves dealing with demonic oppression. కేవలం అన్యులు మాత్రమే కాదండి, విశ్వాసులు కూడా దయ్యముల యొక్క పీడనతో బాధింపబడుతున్న వారు చాలా మంది ఉన్నారు. God brought children of Israel out of Egypt. దేవుడు ఇశ్రాయేల్ సమాజమును ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చాడు. But Egypt was still on the inside of them. కానీ విషయం ఏంటో తెలుసా, వారు ఐగుప్తు నుండి బయటికి వచ్చారు కానీ ఐగుప్తు వారిలో నుండి బయటికి రాలేదు. That's why it is important for us to experience the sanctification of the Lord. ఈ కారణము చేతనే దేవుడు మనలను పవిత్రపరిచేటువంటి ఆ అనుభవము మనకు చాలా అవసరం. God wants us to experience full deliverance. దేవుడు మనమందరము కూడా సంపూర్ణ విడుదలను అనుభవించాలని కోరుతా ఉన్నాడు. Who the Son has set free is free indeed. కుమారుడు ఎవరినైతే స్వతంత్రునిగా చేస్తాడో వారు నిశ్చయంగా స్వతంత్రులై ఉంటారు. Tonight we are looking at the gospel according to Mark. ఈ రాత్రి మనము మార్కు సువార్తలో నుండి మనం ధ్యానిస్తా ఉన్నాం. And in this gospel Jesus is teaching. ఈ సువార్తలో యేసు ప్రభు బోధిస్తున్నారు. And the Bible says a man approaches Jesus with a request. బైబిల్ చెప్తోంది ఈ లేఖన భాగంలో ఒక వ్యక్తి ఒక విన్నపమును తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. He says, "Great teacher, my son is possessed with the devil." ఆయన అంటాడు, గొప్ప బోధకుడా, మంచి బోధకుడా, నా కుమారుడు దురాత్మ చేత పీడింపబడుతున్నాడు. He has lost his speech. తను మూగవాడు, మాట్లాడలేడు. He is foaming at the mouth. అతడు నురుగు కక్కుతా ఉన్నాడు. He's hurting himself. తను తాను గాయపరుచుకుంటున్నాడు. And you can see demonic manifestation in the lives of individuals. ఈ రీతిగా అనేక వ్యక్తుల జీవితంలో దురాత్మల యొక్క ఒత్తిడి మనకు కనబడతా ఉంటది. These are signs of demonic oppression. ఇవన్నీ కూడా దురాత్మ చేత పీడింపబడుటకు సూచనలుగా ఉంటా ఉన్నాయి. One of the signs is when you start losing your voice. మొట్టమొదటి సూచన ఏంటో తెలుసా, దురాత్మ చేత మీరు పీడింపబడుతున్నారంటే మీరు మీ స్వరమును, మీ శబ్దమును కోల్పోతారు. The enemy don't want you to pray. అపవాది మీరు ప్రార్థించకుండా మిమ్మల్ని చేస్తాడు. So he'll rob you of your power. కనుక వాడు ఏం చేస్తాడు, దేవుడు మీకు ఇచ్చిన అధికారమును మీ ఎదుట నుండి దొంగిలిస్తాడు. This is why you should always keep the praises of the Lord in your mouth. ఈ కారణము చేతనే మనము నిత్యము ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువు స్తుతి మన నోటి మీద ఉంచుకోవాలి. Hallelujah. Hallelujah. David said, "I will bless the Lord at all times." దావీదు అంటున్నాడు, నేను అన్ని వేళలా నిత్యము నేను యెహోవాను స్తుతించెదను. His praises shall continually be in my mouth. ఆయన స్తుతులు నిత్యము నా నోట నుండును. The devil cannot stay where God's praises are. మీకు విషయం చెప్పనా, దేవుని స్తుతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అపవాది నిలవలేడు. When you begin to praise God, demons begin to flee. మీరు ప్రభువుని స్తుతించడం ఆరంభిస్తే దురాత్మలు పారిపోతాయి. The Bible says that God inhabits the praises of his people. బైబిల్ చెప్తోంది దేవుడు తన ప్రజల స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడు. I will enter into his gates with thanksgiving. ఆయన ఆవరణంలోనికి స్తుతితో నేను వస్తాను. And I will into his courts with praise. ఆయన మందిర ఆవరణంలో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ I వస్తాను. want to make an announcement to you. ఈ రాత్రికాల సమయం మీ అందరికి ఒక ప్రకటన చేయాలని I కోరుతున్నాను. don't care what kind of demonic affliction you're dealing with. మీ జీవితంలో ఎటువంటి దురాత్మ ఒత్తిడి, దురాత్మ యొక్క వేదనను మీరు అనుభవిస్తున్నారు నాకు అనవసరం. There is deliverance in your praise. మీ స్తుతిలో దాని నుండి మీకు విడుదల ఖచ్చితంగా కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. There's deliverance in your praise. మీ స్తుతిలో మీకు విడుదల ఉంది. Get your voice back. కనుక మీ స్వరమును, మీ శబ్దమును తిరిగి పొందుకోనండి. Get your joy back. మీ సంతోషమును తిరిగి పొందుకోనండి. The joy of the Lord is your strength. యెహోవా యందలి ఆనందము మీకు బలమై ఉన్నది. When the enemy begins to attack the people of God, దేవుని ప్రజల మీద అపవాది దాడి చేయడము he ప్రారంభించినప్పుడు begins to rob them of their voice. ఆయన ఏం చేస్తాడంటే వారి స్వరమును దొంగిలిస్తా ఉంటాడు. In your tongue lies the power of life and death. మీ నాలుకలో జీవ మరణములను కలుగజేయగలిగినటువంటి శక్తి ఉన్నది. The Bible says this young man could not talk. బైబిల్ చెప్తోంది ఈ యవనస్తుడు He was మాట్లాడలేకపోయాడు. oppressed by the devil. కారణం ఏంటంటే దురాత్మ చేత పీడింపబడుతున్నాడు. Then the Bible said he was hurting himself. అంత మాత్రమే కాక అతడు తను తాను గాయపరుచుకుంటాడని బైబిల్ చెప్తోంది. Sign of demonic oppression. ఇలా
తనకు తాను స్వతహాగా గాయపరచుకోవడం కూడా దురాత్మ సూచన. Operating in self-sabotaging behavior. మనకి మనమే నష్టము కలిగించుకునేటువంటి వైఖరి మన జీవితంలో కనబడుతుండగా, when you find yourself oppressed with addictions, లేదా వ్యసనాలకు బానిసలైపోయినట్టుగా మనము కనబడుతుండగా, but whatever you're facing tonight, ఆ స్థితులు ఏవైనప్పటికీ కూడా I want you to know there's nothing too hard for God. మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. God is able to deliver. దేవుడు మిమ్మల్ని విడిపించుటకు సమర్థుడు. Do you believe tonight? ఈ రాత్రి మీరు నమ్ముతున్నారా? I said, do you believe tonight? ఈ రాత్రి మీరు ఈ మాట నమ్ముతున్నారా? Our God is able to deliver. మన దేవుడు విడిపించుటకు సమర్థుడు. Open up your mouth and praise నోరు God. తెరిచి ప్రభువుని బిగ్గరగా స్తుతిద్దాం. Release a praise in this room tonight. ఈ మందిరములో మనము దేవుని స్తుతిని విడుదల చేద్దాం. When బిగ్గరగా you స్వరం ఎత్తి. praise God, deliverance comes in the room. మనము ప్రభువుని స్తుతిస్తుండగా దేవుని విడుదల మన మధ్యలోనికి దిగి వస్తుంది. Someone is dealing with the demonic affliction tonight. ఈ రాత్రి మనలో కొంతమంది ఆ దురాత్మల ఒత్తిడితో బాధపడతా ఉన్నారు. But our God will deliver. కానీ మన దేవుడు విడిపిస్తాడు. Our God will deliver. మన దేవుడు విడిపిస్తాడు. Our God will deliver. మన దేవుడు విడిపిస్తాడు. Oh, clap hands and praise గట్టిగా God చప్పట్లు tonight. కొడుతూ ప్రభువుని Come స్తుతిద్దాం. on, praise God tonight. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. This young man was dealing with self-sabotaging behavior. ఈ యవనస్తుడు స్వయంకృతంగా ఆయన స్వతహాగా తనకు తాను హాని చేసుకునేటువంటి ప్రవర్తనలో ఉన్నాడు. He was hurting himself because of demonic activity. ఆ దురాత్మ యొక్క ప్రభావమును బట్టి తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. The Bible says he was throwing himself in the fire. బైబిల్ చెప్తోంది తన్ను తాను ఆయన అగ్నిలో పడవేస్తూ ఉన్నాడు. He was throwing himself into the water. నీటిలో పడవేసుకుంటా ఉన్నాడు. The fire is a symbol of the lust of the flesh. ఈ అగ్ని అన్నది శరీరాశకు సూచనగా ఉంటా ఉన్నది. The water is a symbol of uncontrolled emotions. అంత మాత్రమే కాదు, నీరు అన్నది మనకు నియంత్రణ లేని భావోద్వేగములను సూచిస్తా ఉన్నది. The water is a symbol of instability. నీరు చంచలత్వాన్ని సూచిస్తా ఉన్నది. And there are people who are bound by the enemy. అపవాది చేత, శత్రువు చేత బంధింపబడిన వారు చాలా మంది ఉన్నారు. They are bound by the lust of their flesh. వారు వారి శరీరాశలలో బంధింపబడతా ఉన్నారు. They are consumed with their thoughts and emotions. వారి యొక్క తలంపులు, వారి భావోద్రేకములతో వారు రగిలిపోతా ఉంటారు. Paul told Timothy, పౌలు తిమోతితో అంటాడు, God has not given us the spirit of fear. దేవుడు మనకు పిరికి ఆత్మనివ్వలేదు. He has given us the spirit of power. ఆయన శక్తియు, He's given us the spirit of love. ప్రేమయు, And he's given us the spirit of a sound mind. మంచి మనస్సు కలిగినటువంటి ఆత్మను మనకి ఇచ్చాడు అని వాక్యం I చెప్తోంది. want to tell you tonight, ఈ రాత్రి మీ అందరికీ ఒక మాట చెప్పాలని కోరుతున్నాను. you don't have to be bound with mental afflictions. మీరు మానసిక ఒత్తిడిలతో బంధింపబడి ఉండాల్సిన అవసరం లేదు. God has the power to deliver you from depression. ప్రతి కృంగుదల నుండి విడిపించుటకు దేవునికి శక్తి ఉన్నది. Hallelujah. God has the power to deliver you from anxiety. ప్రతి విధమైనటువంటి ఆసక్తి లేకపోతే భయాలతో దేవుడు మిమ్మల్ని విడిపిస్తబోతా ఉన్నాడు. I'm talking to the believers tonight. ఈ రాత్రి విశ్వాసులతో నేను I మాట్లాడుతా said I'm ఉన్నాను. talking to the believers ఈ tonight. రాత్రి నేను విశ్వాసులతో మాట్లాడుతున్నాను. John chapter 10 verse 10 says this. యోహాను సువార్త 10:10 ఈ మాట చెప్తోంది. The thief comes to steal. దొంగలించుటకు, The thief comes to kill and destroy. నరహత్య చేయటకు, పాడు చేయటకు వస్తాడు. But I thank God for Jesus tonight. కానీ యేసుని బట్టి దేవునికి మహిమ I కలుగును thank గాక. God for Jesus tonight. యేసుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. Jesus says, I have come that you may have life యేసు ఏమన్నాడు తెలుసా? మీరు జీవము కలిగి ఉండేది నేను and వచ్చాను. have it more abundantly. ఆ జీవము మీరు సమృద్ధిగా కలిగి ఉండేది నేను Oh, you వచ్చాను. ought to thank God for deliverance tonight. దేవుడు మనకి ఇచ్చినటువంటి విడుదలను బట్టి గట్టిగా స్తోత్రం You చెప్దాం ought to ఆయనకి. thank God for life in Jesus tonight. క్రీస్తునందు ఆయన మనకి ఇచ్చినటువంటి జీవమును బట్టి ప్రభుకి స్తోత్రము చెబుతా. When Jesus saved you, యేసు మిమ్మల్ని రక్షించినప్పుడు He saved all of you. ఆయన మీ సంపూర్ణతగా ఆయన రక్షించాడు. Isaiah chapter 53 యెషయా గ్రంథం 53వ అధ్యాయం said Jesus was wounded for our transgressions. వాక్యం చెప్తోంది, యేసు ప్రభు మన యొక్క దోషముల బట్టి ఆయన He గాయపరచబడ్డాడు. was bruised for our iniquities. మన అపరాధములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. The chastisement of our peace was
was upon him. మన సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద మోపబడింది. And with his stripes we are healed. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. I want you to lift up both of your hands tonight. ఈ రాత్రి మీరు రెండు చేతులు పైకెత్తాలని కోరుతా And ఉన్నాను. I want you to shout, I receive. అందరూ రెండు చేతులు పైకెత్తి నేను పొందుకుంటున్నానని చెబుదాం. Come on, shout, I receive. చెప్తాను, నేను పొందుకుంటున్నాను. I receive. గట్టిగా చెప్పండి. I receive salvation and deliverance. నేను రక్షణను విడుదలను పొందుకుంటున్నాను. Hallelujah. Hallelujah. Deliverance from lust. శరీరాశల నుండి విడుదల. Deliverance from instability. చంచలత్వము నుండి విడుదల. And the Bible talks about contrary winds. అంత మాత్రమే కాదు, వ్యతిరేక గాలులను గురించి బైబిల్ మాట్లాడుతా ఉన్నది. The enemy attacks us through fire. శత్రువు మన మీద అగ్నితో దాడి చేస్తాడు. He attacks us through water. రెండవదిగా నీటితో దాడి చేస్తాడు. And he can attack us through wind. మూడవదిగా గాలితో దాడి చేస్తాడు. The Bible says Jesus told them to go to the other side. బైబిల్ చెప్తోంది యేసయ్య వారికి అద్దరికి వెళ్ళమని చెప్పినట్టుగా బైబిల్ చెప్తోంది. And then a contrary wind came. అప్పుడు ఏమైంది? ఎదురు గాలి వీచింది. Sometime in your journey of ministry you will come up against winds. కొన్నిసార్లు మన జీవితంలో మన పరిచర్యలో కూడా ఎదురు గాలులు మనకు ఎదురవుతాయి. You will come against things that blow against your ministry. మీ పరిచర్యకు వ్యతిరేకముగా వీచుచున్నటువంటి గాలుల వంటి అనుభవాలు మీకు ఎదురవుతాయి. There will be winds that will blow against your family. మీ కుటుంబానికి విరోధముగా వీచే గాలులు ఉంటాయి. There are winds that will blow against your finances. నీ ఆర్థిక స్థితిగతులకు వ్యతిరేకంగా వీచే గాలులు ఉంటాయి. But I know someone who's more powerful than the wind. కానీ ఈ రాత్రి మీకు విరోధముగా వీచే గాలి కన్నా శక్తిమంతుడు నాకు ఒకడు తెలుసు. Hallelujah. Hallelujah. Jesus can speak to that wind. యేసు ఆ గాలితో మాట్లాడగలడు. And Jesus is speaking to somebody's wind tonight. ఈ రాత్రి మీలో కొందరి ఎదురు గాలులతో యేసు మాట్లాడుతా ఉన్నాడు. Hallelujah. Jesus looked at the storm. యేసు ఆ తుఫానుని చూశాడు. And he said, peace, be still. ఆ తుఫానును చూసి నెమ్మదిగా ఉండమని ఆజ్ఞాపించాడు. Someone in this room is dealing with the storm. ఈ రాత్రి కొంతమంది ఇక్కడ కూర్చున్నటువంటి ఈ మందిరంలో కూర్చున్న వారు ఒక తుఫానుని ఎదుర్కొంటా ఉన్నారు. But Jesus is going to speak to your storm tonight. కానీ ఈ రాత్రి ఆ తుఫానుతో యేసు మాట్లాడబోతా ఉన్నాడు. Hallelujah. 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 Every wind has to come subject to the voice of the Lord. వీచుతున్నటువంటి ఏ గాలి అయినా దేవుని స్వరమునకు లోబడాల్సిందే. Hallelujah. Hallelujah. I'm talking about deliverance tonight. ఈ రాత్రి నేను మీకు కలగబోయే విడుదలను గురించి మాట్లాడుతున్నాను. And this deliverance may not be your deliverance. అయితే ఈ విడుదల బహుశా మీకు అవసరం లేకపోవచ్చు. There may be someone in your family that needs to be delivered. కానీ మీ కుటుంబంలో విడుదల కావాల్సిన వారు ఉండవచ్చు. You may have a family member that's addicted to drugs. మీ కుటుంబంలో వ్యసనాలకు ఎవరైనా కూడా బానిసలైపోయిన వారు ఉండవచ్చు. You may have a child that's dealing with the attack of the enemy. దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి పిల్లలు మీ ఇంట్లో ఉండవచ్చు. And this is what we see in Mark chapter 9 tonight. ఈ రాత్రి మనము మార్కు సువార్త 9వ అధ్యాయంలో కూడా అదే చూస్తున్నాం. This man approaches Jesus because of his child. ఈ వ్యక్తి తన కుమారుని కొరకు యేసయ్య దగ్గరకు వచ్చాడు. This is the power of intercession. ఇది విజ్ఞాపనలో ఉన్నటువంటి శక్తి. Intercession is when you go to God on behalf of somebody else. విజ్ఞాపన అంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి మీ కొరకు కాక ఇతరుల కొరకు ప్రార్థించుటకు యాచించుటకు వెళ్ళడమే విజ్ఞాపన. Some of you are the intercessor of your family. మీలో కొందరు మీ కుటుంబమునకు విజ్ఞాపనకర్తలుగా ఉన్నారు. Never underestimate the power of intercession. విజ్ఞాపన యొక్క శక్తిని ఎప్పుడు కూడా మనము తక్కువ అంచనా వేయకూడదు. Something will happen when we pray. మనము ప్రార్థించినప్పుడు ఒక క్రియ జరుగుతుంది. Things will change when we pray. మనము ప్రార్థించినప్పుడు స్థితిగతులు మారుతాయి. He says in Matthew chapter 7 verse 7. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఆయన చెప్తున్నాడు. Ask and it shall be given. అడుగుడి మీకు ఇవ్వబడును. Seek and ye shall find. వెదకుడి మీకు దొరుకును. Knock and the door shall be open unto you. తట్టుడి మీ కొరకు తలుపు తీయబడును. I'm talking to the intercessors tonight. ఈ రాత్రి విజ్ఞాపనకర్తలతో నేను మాట్లాడుతున్నాను. When you begin to pray, deliverance will come to your house. మీరు ప్రార్థించడము ప్రారంభించినప్పుడు మీకు మీ గృహానికి విడుదల సంభవించబోతా ఉన్నది. When you
pray, deliverance will come to your children. మీరు ప్రార్థించినప్పుడు మీ పిల్లలకు విడుదల సంభవించబోతున్నది. Don't stop praying. కనుక ప్రార్థించుట మానవద్దు. ప్రార్థించుట మానవద్దు. Anybody come to God must first believe that he is. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వారు కూడా మొదటిగా ఆయన ఉన్నాడని నమ్మాలి. And he's a reward of them that diligently seek him. అటు తరువాత ఆయనను వెతుకు వారికి ప్రతిఫలమును దయచేవాడని మనము నమ్మాలి. This man came to Jesus. ఈ వ్యక్తి యేసు దగ్గరికి వచ్చాడు. And he said, Jesus, my child is vexed with the devil. ఆయన అన్నాడు, యేసయ్యా నా కుమారుడు దురాత్మ చేత పీడింపబడుతున్నాడు. He said, I came to your disciples. నేను నీ శిష్యుల ఎదుకు వచ్చానయ్యా. I went to your disciples. నీ శిష్యుల ఎదుకు వచ్చాను. And they could not solve the problem. నా సమస్యను వారు పరిష్కరించలేకపోయారు. And the Bible says Jesus looked at the disciples. బైబిల్ చెప్తోంది యేసయ్య తన శిష్యులను చూశాడట. Jesus rebuked them. చూసి వారి శిష్యులను గద్దించాడు. And the Bible says Jesus asked the man a question. బైబిల్ చెప్తోంది యేసు ప్రభు ఆ తండ్రిని ఒక ప్రశ్న అడిగాడు. He says, do you believe? ఆయన ఏమన్నాడు తెలుసా? నమ్ముతున్నావా? Do you believe? నీవు నమ్ముతున్నావా? Do you believe I can do this? నేను ఈ క్రియను చేయగలను అని నీవు నమ్ముతున్నావా? And that's the question the Lord is asking some of you tonight. ఈ రాత్రి మీలో కొందరిని కూడా ప్రభు అదే ప్రశ్న అడుగుతున్నాడు. Do you still believe God can heal? దేవుడు స్వస్థపరచగలడని ఇప్పటికి కూడా నీవు నమ్ముతున్నావా? Do you still believe God can save? దేవుడు రక్షించగలడని ఇప్పటికి నమ్ముతున్నావా? Do you still believe God can deliver? దేవుడు విడిపించగలడని నీవు ఇప్పటికి కూడా నమ్మగలుగుతున్నావా? Jesus asked the man a question. యేసు ఆ వ్యక్తిని ఒక ప్రశ్న అడిగాడు. He said, how long has this child been in this situation? ఆయన ఏమన్నాడంటే ఎంత కాలముగా వీడికి పరిస్థితి ఉంది అని అడిగాడు. Now if Jesus asked a question, ఒకవేళ యేసు ప్రభు ఒక ప్రశ్న it's not అడిగినట్లయితే because he doesn't know the answer. ఆ ప్రశ్నకు ఆయనకు జవాబు తెలియక అడగట్లేదు ఆయన. Jesus is God. యేసు దేవుడు. He's all knowing. ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు. But he asked a question for us. కానీ ఆ ప్రశ్న మన కొరకు ఆయన అడిగాడు. How long has this child been in this situation? ఈ కుమారుడు ఈ బాలుడు ఎంత కాలముగా ఈ పరిస్థితిలో ఉన్నాడు? And the father says, since he was a child. తండ్రి అంటాడు, వాని చిన్ననాటి నుండే ప్రభువా. The Lord wanted us to hear this answer. దేవుడు ఈ జవాబును మనమందరం కూడా వినాలని కోరాడు. He wanted us to know that no matter how long the situation has been like this, దేవుడు మనము వినాలని కోరేటువంటి మాట ఏంటో తెలుసా? మన పరిస్థితి మన స్థితిగతి ఎంత కాలముగా ఇలా ఉన్నాడన్నది కాదు ముఖ్యం. God is still able to change it. దేవుడు మన స్థితిని ఇప్పటికి కూడా మార్చగలడు. Do you believe it tonight? మీరు నమ్ముతున్నారా ఈ మాట? I don't care how long you've been dealing with this infirmity, God is able to heal you. మీ శరీరంలో ఈ అనారోగ్యమును మీరు ఎంత కాలముగా బాధపడుతున్నారో భరిస్తున్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు మిమ్మల్ని స్వస్థపరచుటకు సమర్థుడు. I don't care how long you've been having problems with your marriage, God can still heal your marriage. మీ వైవాహిక జీవితంలో ఎంత కాలముగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారో నాకైతే తెలియదు కానీ రేటికి ఇప్పటికీ కూడా దేవుడు మీ వివాహమును స్వస్థపరచగలడు. Hallelujah. Hallelujah. He says, I am the God of all flesh and there is nothing too hard for me. ఆయన అంటున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది లేదు అని చెబుతున్నాడు. Hallelujah. With man these things are impossible. మనిషికి ఇది అసాధ్యమే. But with God all things are possible. కానీ దేవునికి సమస్తము సాధ్యం. Thank you, Jesus. Oh, clap your hands and praise the గట్టిగా Lord. చప్పట్లు కొడుతూ ప్రభువుకి స్తోత్రం Come చెబుదాం. on, magnify this holy God. ఈ పరిశుద్ధ దేవుని మనమందరం Come మహిమపరుద్దాం. on, clap your hands for గట్టిగా Jesus. చప్పట్లు కొడుతూ యేసుని He's మహిమపరుద్దాం. still able. ఆయన ఇంకనూ సమర్థుడే. He's able to do exceeding abundantly. మీరు అడిగిన వాటి కంటే ఊహించిన Above వాటి కంటే all we could ask or think. అత్యధికముగా చేయటకు నేటి కూడా Clap సమర్థుడు your ఆయన. hands, all ye people. అందరూ కూడా గట్టిగా చప్పట్లు Clap కొడదాం. your hands, all ye people. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. And shout unto God with the voice of triumph. ఒక గొప్ప విజయోత్సాహము చేస్తూ ప్రభువుని Our స్తుతిద్దాం. God is the Almighty God. ప్రభువుని సర్వశక్తుడైన దేవుని మనము Our స్తుతిద్దాం. God is the Almighty మన God. దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. He's omnipotent. ఆయన సర్వశక్తిమంతుడు. He's omniscient. ఆయన సర్వజ్ఞాని. He's omnipresent. ఆయన సర్వాంతర్యామి. He's Alpha and Omega. ఆయన ఆల్ఫా ఆయన He's ఒమేగా. the beginning and the ఆయన ending. ఆది ఆయన He's అంత్యము. the first and the ఆయన last. మొదటివాడు ఆయన He's కడపడివాడు. the lion and the lamb. ఆయన సింహము ఆయన గొర్రెపిల్ల He's అయినాడు. our God. ఆయనే మన He's దేవుడై our ఉన్నాడు. God.
ఆయన మన దేవుడు అన్నాడు. Glory be to God. Hallelujah. దేవునికి మహిమ కలుగునుగా. How long has this been going on? ఈ పరిస్థితి ఎంత కాలంగా ఉన్నది? He says ever since he was a child. తండ్రి అంటున్నాడు, అయ్యా వాడు చిన్ననాటి నుండే. And the Bible says Jesus cast the devil out of him. బైబిల్ చెప్తోంది యేసు ఆ చిన్నవాని నుండి దయ్యమును పారద్రోలాడు. Some of the things you are dealing with are not natural things. మీ జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి కొన్ని సమస్యలు అది స్వాభావికమైనవి కాదు. These are supernatural things. మీరు ఎదుర్కొనే సమస్యలు అసాధారణమైనవి. We are not wrestling against flesh and blood. మనము పోరాడుతున్నది రక్తమాంసములతో కాదు. But we're wrestling against principalities. మనము దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం. We're coming against spiritual wickedness. మనము ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం. But Jesus says in Acts chapter 1 verse 8. కానీ యేసయ్య అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, after the Holy Ghost has come upon you, ye shall have power. పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. He asked them, he said to them in the book of Mark. మార్కు సువార్తలో ఆయనతో చెప్పాడు, to those who believe shall lay hands on the sick and they shall recover. నమ్మువారు రోగుల మీద చేతులుంచి ప్రార్థించగా వారు స్వస్థత నొందుతారని చెప్పాడు. In my name they will speak with new tongues. నా పేరిట వారు క్రొత్త భాషలు మాట్లాడతారు. In my name they will cast out devils. నా పేరిట వారు దయ్యములను వెలగొడతారు. This is to every believer. ఇది ప్రతి విశ్వాసికి చెందినటువంటి వాగ్దానం. So I say to you tonight, కనుక ఈ రాత్రి మీ అందరితో ఈ మాట చెప్తున్నాను, if the devil is in your house, it's illegal. ఒకవేళ సాతాను మీ ఇంట్లో ఉన్నట్లయితే అది చట్టరీత్యా నేరం. If the devil is attacking your mind, it's illegal. ఒకవేళ అపవాది మీ మనస్సు మీద మీ యొక్క తలంపుల మీద దాడి చేస్తుంటే అది వాడు పొరపాటు చేస్తున్నట్టే. Jesus said on the cross, it is finished. యేసు ప్రభు శిలువ మీద సమాప్తమైనదని పలికాడు. And I speak to you tonight that your deliverance was sealed at the cross. అయితే అదే మాటను ఈ రాత్రి మీ అందరి మీద పలుకుతా ఉన్నాను. మీకు కావలసిన నేడు మీకు కావలసిన విడుదల శిలువ మీద ఇప్పటికే ముద్రింపబడి దేవునికి మహిమ కలుగునుగా. Hallelujah. Hallelujah. And the Bible says Jesus cast the devil out of the young man. బైబిల్ చెప్తోంది యేసు ఆ యవనస్తులో నుండి ఆ దయ్యమును వెలగొట్టాడు. And the disciples asked Jesus a question. శిష్యులు వచ్చి యేసుని ఒక ప్రశ్న అడిగారు. Why could we not cast out those devils? మేమెందుకని ఆ దయ్యాన్ని వెలగొట్టలేకపోయాము? And Jesus says this kind of faith యేసు అన్నాడు, ఇలాంటి విశ్వాసం and fasting, ప్రార్థన ఉపవాసము వలననే మీకు లభిస్తుంది. And I want to say to you, ఈ రాత్రి మీ అందరికీ మాట చెప్పాలని కోరుతున్నాను. when you start praying and fasting, మీరు ఉపవాసముతో ప్రార్థిస్తుండగా God will increase your authority. దేవుడు మీకు ఇచ్చిన అధికారమును పెంచుతాడు. He will begin to increase your faith tonight. ఆయన మీ విశ్వాసాన్ని పెంచుతాడు. Tonight I want to challenge you. ఈ రాత్రి మీ అందరికీ నేను సవాలు చేయాలని కోరుతున్నాను. Don't try to bring God down to your faith. మీ విశ్వాస స్థాయికి దేవునిని దించకండి. Bring your faith up to God. కానీ దేవుని స్థాయికి మీ విశ్వాసాన్ని పెంచుకోనండి. Lift your faith up to God. మీ విశ్వాసాన్ని దేవుని స్థాయికి పెంచాలి. Hallelujah. Hallelujah. I've been telling you tonight that deliverance is in your praise. ఈ రాత్రి నేను మీకు చెప్తూ వచ్చాను ఏంటంటే మీకు కావలసిన విడుదల మీ స్తుతిలో ఉన్నది. The way you praise God communicates the way you see God. మీరు దేవునిని ఆరాధించి స్తుతించే విధానము మీరు దేవునిని ఏ రీతిగా చూస్తున్నారు, దేవుని ఏ రీతిగా గ్రహించారన్న విషయాన్ని తెలియజేస్తుంది. If you give him a small praise, that means you believe he's a small God. ఒకవేళ దేవునికి మీ స్తుతి చిన్నగా అర్పించారనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? మీరు దేవుడు చిన్నవాడని నమ్ముతున్నట్టు. When you give him a big praise, that means you know he's a big God. కానీ ఆయన స్తుతిని మనము గంభీరంగా ఆయనను స్తుతించినట్లయితే ఆయన గొప్పవాడు అన్నట్లుగా మనం ప్రకటిస్తూ ఉంటాం. How do you see God? మీరు దేవుని ఎలా చూస్తున్నారు? How do you perceive the power of God? దేవుని శక్తిని గురించిన మీ అవగాహన ఏంటి? If you know he's a big God, I want you to give him a big praise. ఒకవేళ ఆయన గొప్ప దేవుడని మీరు ఎరిగినట్లయితే ఒక గొప్ప స్తుతి మీరు చేయాలని కోరుతా ఉన్నాను ప్రభువుని. Oh hallelujah. 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 Glory be to God. I say over you tonight, నేను మీ అందరి మీద ఈ మాట పలుకుతున్నాను ఈ రాత్రి, that whatever you're dealing with mentally, మానసికంగా మీరు ఎంత ఒత్తిడిని అనుభవిస్తున్నా, whatever you may be facing emotionally,
భావోద్రేకము స్థితిలో మీరు ఏవి ఎదుర్కొంటున్నా, or maybe it's not you, maybe it's someone in your family. బహుశా మీకు ఎటువంటి ఒత్తిడి లేకపోవచ్చు, కానీ మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఈ బాధపడుతున్నారేమో. Deliverance is your portion. అయితే విడుదల మీ స్వాస్థ్యమై ఉన్నది. Glory be to God. దేవునికి మహిమ కలుగునుగా. I'm finishing now. నేను ముగిస్తా ఉన్నాను. Thank you for your patience. మీ అందరి ఓపికను బట్టి మీకు వందనాలు. The Bible says Jesus walked up to a cemetery. ఈ బైబిల్ చెప్తుంది యేసు ప్రభుట ఒక సమాధి దగ్గరికి వెళ్ళాడు. And there was a man in the cemetery. ఆ సమాధుల తోటలో ఒక వ్యక్తి ఉన్నాడు. He was possessed with demons. దురాత్మలతో బంధింపబడి పీడింపబడుతున్నాడు. He was living in the cemetery. అతడు సమాధులలోనే బ్రతుకుతున్నాడు. This is a sign of demonic oppression. ఇది కూడా దురాత్మ ఒత్తిడికి ఒక సూచన. The cemetery is a sign of the past. ఈ సమాధుల తోట గతాన్ని సూచిస్తోంది. And when the enemy begins to oppress you, he keeps you locked in the past. అపవాది మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసా? గతములో జరిగినటువంటి విషయాలలో మిమ్మల్ని బంధించి పెట్టేస్తాడు. Where you're continuing to rehearse your past mistakes. ఆ గతంలో బంధింపబడడం అంటే గతంలో మీరు చేసిన తప్పులనే తలస్తూ ఉంటారు. When you're living in the cemetery, ఒకవేళ అలా చేస్తున్నట్లయితే మీరు సమాధులలో బ్రతుకుతున్నట్టు. you're still bound by things that happened a long time ago. ఎంతో కాలము క్రితము జరిగినటువంటి విషయాలు నేటి కూడా మిమ్మల్ని బంధిస్తా ఉన్నాయి. And the Bible says when Jesus walked to the cemetery, the demons began to cry out of the man. బైబిల్ చెప్తోంది యేసు ప్రభు ఎప్పుడైతే ఆ సమాధుల తోటలో సంచరిస్తా ఉన్నాడో దురాత్మలు కేకలు పెడతా ఉన్నాయి. The demon says, Jesus, why have you come to torment us? ఆ దురాత్మలన్నీ కూడా చెప్తున్నాయి, ప్రభువా కాలము కంటే ముందు మమ్మల్ని శిక్షించడానికి ఎందుకు వచ్చావు? Jesus says, what is your name? యేసు అన్నాడు, నీ పేరేంటి? He says, my name is Legion. అన్నాడు, నా పేరు సేన. For we are many. మేము అనేకమై ఉన్నాం. And the demon says, don't put us out of the region. ఆ దురాత్మలు అన్నాయి, మమ్ములను బయటికి పారద్రోలొద్దు. We want to stay in the region. మేము ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఉండాలని కోరుతున్నా. And this is why ministry is difficult sometimes. ఈ కారణము చేతనే కొన్నిసార్లు సేవ కష్టతరం అయిపోతుంది. Because there are demons in the region that don't want to leave the region. ఎందుకంటే ఈ ప్రాంతంలో కొన్ని దురాత్మలు ఉంటాయి. ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళుటకు అవి ఇష్టపడవు. But I speak to you tonight. కానీ రాత్రి మీ మీద ప్రకటిస్తా ఉన్నాను. Every devil that's been trying to hold you back. మిమ్మునకు వెలుగకు లాగుతున్నటువంటి ప్రతి చీకటి దురాత్మ శక్తి, that spirit must leave the region. ఆ ఆత్మ ఈ ప్రాంతాన్ని మీ జీవితాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సిందే. Hallelujah. God's kingdom is being established in this region. ఈ ప్రాంతములో దేవుని రాజ్య స్థాపన జరిగింది. Hallelujah. We claim this city for Jesus. ఈ పట్టణాన్ని యేసు కొరకు మనము స్వతంత్రించుకుందాం. We come against every devil that's trying to hold this city captive. ఈ పట్టణాన్ని బంధకాలలో ఉంచ ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి చీకటి శక్తికి వ్యతిరేకంగా నిలబడతా ఉన్నాం. Shout of praise. స్తుతిద్దామా ఒకసారి బిగ్గరగా? Will you lift up a shout of praise? బిగ్గరగా స్తుతిద్దామా ఒకసారి? Will you lift a shout of praise for Hyderabad? హైదరాబాద్ కొరకు ఒక బిగ్గర పెద్ద Will you శబ్దాన్ని lift up a చేద్దామా? shout of praise for India? భారతదేశము కొరకు ఒక పెద్ద స్తుతి We శబ్దం claim చేద్దామా? this nation for Jesus. యేసు కొరకు ఈ యొక్క దేశాన్ని మనం అడుగుదాం. Weapons of our warfare are not carnal. మన యుద్ధోపకరణములు అవి శరీర సంబంధమైనవి They కావు. are mighty through God to the pulling down of strongholds. దేవుని యందలి దుర్గములను పడద్రోయేటంతగా శక్తి కలిగినవి. The demons spoke to Jesus and said, don't send us out of the region. దురాత్మలు యేసుతో మాట్లాడుతూ, అయ్యా మమ్మల్ని ఈ ప్రాంతంలో నుండి బయటికి తరిమేయొద్దన్నాయి. Let us go to the pigs. మేము ఆ పందుల్లోనికి వెళతాం. And Jesus says, okay, యేసయ్య మంచిది అన్నాడు. go to the pigs. ఆ పందుల్లోకి వెళ్ళమన్నాడు. And the Bible says when the demons went to the pigs, ఆ దురాత్మలు పందుల్లో ప్రవేశించినప్పుడు the pigs ran over the cliff and drowned. ఆ పందులన్నీ కూడా పరిగెత్తుకొని పోయి ఆ కొండ మీద నుంచి నీళ్ళలో పడి చచ్చిపోయాయి. And I asked Jesus, why did you allow the demons to go to the pigs? అప్పుడు నేను యేసుని అడిగాను, ప్రభువా ఎందుకని మరి నువ్వు ఆ దయ్యాలను పందులలోకి వెళ్ళడానికి అనుమతించావు? And the Lord spoke to me. ప్రభు నాతో మాట్లాడన్నారు. He says, I wanted to show you the demons' intentions. నేను మీ అందరికీ కూడా ఆ దురాత్మల యొక్క ఉద్దేశములు, వాటి ఆలోచనలు మీకు తెలియజేయాలని ఇష్టపడ్డానన్నాడు దేవుడు. Those demons wanted to destroy that man that was in the cemetery.
ఆ సమాధులలో ఉన్నటువంటి ఆ యవనస్తుని చంపజూశాయి ఆ దయ్యాలు. But Jesus saved him before the demons could kill him. కానీ ఆ దురాత్మలు ఆ యవనస్తుని చంపక ముందే యేసు ప్రభు వారిని రక్షించాడు. Will you thank God that Jesus saved you before the demons could kill you? దురాత్మ మిమ్మల్ని పాడు చేయక ముందే యేసే మిమ్మల్ని రక్షించినందుకు ఆయన స్తుతిస్తారా ఒకసారి? Won't you praise God that Jesus saved you before you made a bad decision? మీ జీవితంలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకొనక ముందే యేసు ప్రభు మిమ్మల్ని రక్షించినందుకు ప్రభుని స్తుతిస్తారా బిగ్గరగా? We could have been consumed in the fire. మనము అగ్నిలో కాల్చివేయబడే అవకాశం ఉండింది. We could have drowned in the water. నీటిలో మనము మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. We could have been blown away by the wind. గాలి మనలను చెదరగొట్టే అవకాశాలు ఎన్నో ఉండినాయి. But Jesus came to the cemetery. కానీ యేసయ్య సమాధుల తోడకు వచ్చాడు. Jesus rescued us. యేసు మనలను రక్షించాడు. Jesus delivered us. యేసు మనలను విడిపించాడు. And he wants to deliver somebody tonight. ఈ రాత్రి కూడా ఆయన మనలో కొందరిని విడిపించాలని కోరుతా ఉన్నాడు. Will you just stand on your feet and lift up your hands? అందరం లేచి నిలబడి చేతులు పైకెత్తుదామా ఒకసారి? Will you lift your hands in faith tonight? విశ్వాసముతో మన చేతులను పైకెత్తుదామా? And ask the Lord to increase your faith. మీ విశ్వాసమును పెంచమని ప్రభువుని అడుగుదాం. Deliverance comes by faith. విడుదల విశ్వాసం వలన కలుగుతుంది. Salvation comes by faith. రక్షణ విశ్వాసం వలన కలుగుతుంది. Tonight, just receive tonight. ఈ రాత్రి ఆయన మనకు ఇచ్చేదానిని పొందుకుందాం. Christ died for you to be delivered. మీరందరూ కూడా విడుదల పొందుటకే క్రీస్తు మృతి చెందాడు. The best way I can describe this, come here, Noah, come Noah. Oh, no. Keep the items there. Come. Thank you, Jesus. Thank you, Jesus. This is where I see so many believers. ఈ రీతిగా ఇలాంటి స్థితిలో చాలా మంది విశ్వాసులను నేను చూస్తున్నాను. You're dying of hunger. ఆకలితో చనిపోతున్నారు. You're dying of thirst. దాహముతో చనిపోతున్నారు. With food right in front of you. కానీ ఆకలితో చనిపోతున్నటువంటి మీ ముందు ఆహారం ఉన్నది. Why are you not eating? ఎందుకు తినట్లేదు? Why are you not receiving what Christ has for you? క్రీస్తు మీ కొరకు సమకూర్చి పెట్టిన వాటిని మీరు ఎందుకు పొందుకోవట్లేదు? Because many of us are held captive. ఎందుకంటే మనలో అనేకులు బంధకాలలో ఉన్నారు. Satan has our hands tied. సాతాను మన చేతులను కట్టేశాడు. But the Bible says in Acts chapter 16. కానీ బైబిల్ చెప్తుంది అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం. There were two believers. ఇద్దరు విశ్వాసులు ఉన్నారు. Paul and Silas. పౌలు సీలను. They were in captivity. వారు చెరసాలలో ఉన్నారు, బంధకములో ఉన్నారు. And then midnight came. మధ్యరాత్రి వచ్చింది. They began to pray. వారు ప్రార్థించడం ప్రారంభించారు. They began to sing praises to God. దేవునికి స్తుతులు చేయడం ప్రారంభించారు. And then God sent a shaking. దేవుడు అక్కడ ఒక భూకంపాన్ని కలిగించాడు. I'm asking God to send a shaking in this room tonight. ఈ రాత్రి ప్రభు మన మధ్యలో కూడా ఒక కదలికను కలిగించమని నేను అడుగుతా ఉన్నాను. Hallelujah. I'm asking God to send a spiritual earthquake tonight. దేవుడు ఒక ఆత్మీయ భూకంపమును మన జీవితంలో కలిగించాలని నేను ప్రభువుని అడుగుతా ఉన్నాను. You are not going back home to prison tonight. ఈ రాత్రి తిరిగి మీ బంధకాలలోనికి, మీ చెరసాలలోనికి మీరు తిరిగి వెళ్ళబోరు. You're not going back to depression. మీరు తిరిగి కృంగుదలలోనికి వెళ్ళబోరు. You are not going back to captivity. తిరిగి బంధకాలలోనికి మీరు నడిచి వెళ్ళరు. You may be in a prison right now. మీరు ఒక బంధకంలో ఉండవచ్చు. But you can lift your voice and praise God. కానీ మీ చేతులెత్తి స్వరమెత్తి ప్రభువుని స్తుతించండి. And when you begin to praise God, He'll release angels to you. మీరు ప్రభువుని స్తుతిస్తుండగా దేవుడు మీ యొద్దకు దేవదూతలను పంపిస్తాడు. He will release ministering angels to you. ఆయన మీకు పరిచర్య జరిగించు దేవదూతలను పంపిస్తాడు. He's the God of angel armies. ఆయన దేవదూతల సైన్యములకు దేవుడై ఉన్నాడు. Come on, begin to pray in the Holy Ghost. ఆత్మలో ప్రార్థించడం ప్రారంభిద్దాం. Come on, begin to pray in the Spirit. అందరూ ఆత్మలో ప్రార్థించడం ప్రారంభిద్దాం. Father, in the name of Jesus, తండ్రి యేసు నామములో touch your people. ఈ ప్రజలను నీవు తాకు ప్రభువా. Touch everybody with their hands lifted. ప్రభువా, ఎవరైతే వారి చేతులను ఎత్తారో ప్రతి ఒక్కరిని నువ్వు తాకుమని ప్రార్థిస్తున్నాను. Someone is dealing with an affliction in their body. వారి శరీరములలో అస్వస్థతతో బాధపడుతున్నారు కొందరు. Someone is dealing with a mental affliction. మనస్సులో వారి తలపులలో అస్వస్థతతో బాధపడుతూ ఉన్నారు. God, I ask you to release your power. కానీ ప్రభువా, వారి మీద నీ శక్తిని విడుదల చేయమని అడుగుతున్నాను. Release your spirit. నీ ఆత్మను విడుదల
చేయమని అడుగుతున్నాను. Release a fresh anointing in this house. అభిషేకం వారి మీద విడుదల చేయమని The అడుగుతున్నాను. yoke will be destroyed because of the anointing. అభిషేకమును బట్టి కాడి విరగబోతోంది ప్రభు. We come against every stronghold. ప్రతి దుర్గమునకు వ్యతిరేకంగా నిలబడుతున్నాను. We come against every curse of the enemy. శత్రువు యొక్క ప్రతి శాపమునకు We వ్యతిరేకంగా come against the నిలబడుతున్నాను. spirit of Jezebel. యెజబెలు ఆత్మకు వ్యతిరేకంగా We నిలబడుతున్నాను. come against the spirit of Ahab. ఆహాబు ఆత్మను ఎదురిస్తా ఉన్నా. We come against the spirit of Pharaoh. ఫరో ఆత్మకు వ్యతిరేకంగా నిలబడుతున్నా. And we speak deliverance over your people. నీ ప్రజల మీద విడుదలను ప్రకటిస్తా ఉన్నా. We speak deliverance from every activity of the enemy. శత్రువు యొక్క ప్రతి క్రియ నుండి వారికి విడుదల కలుగునుగాక. We speak deliverance from the spirit of addiction. వ్యసనపు ఆత్మ నుండి వారికి విడుదలను ప్రకటిస్తా Come on, ఉన్నాను. lift up your hands and pray. Pray. చేతులెత్తి ప్రార్థిస్తాం అందరము కూడా. Build your faith. Build your faith. మీ విశ్వాసమునకు మించి, Build your faith. Build your faith. మీ విశ్వాసమునకు మించి Lord, increase our faith in your ప్రభావ presence. విశ్వాసమును పెంపొందించు. In the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో. And we don't just pray for ourselves, మన కొరకు మాత్రమే కాక but Lord, we pray for our families. ప్రభా మా కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. We pray for our children, మా Lord. పిల్లల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. And we ask you to cover them with the blood. ప్రతి ఒక్కరిని నీ రక్తంతో Cover కప్పమని them with ప్రార్థిస్తున్నాం. your blood. ప్రతి వారిని నీ రక్తంతో He said, give victory to the believers. దేవుడు విశ్వాసులకు విజయాన్ని Give ఇవ్వబోతున్నాడు. victory to the believers. విశ్వాసులకు విజయమును దయచేయి. Give victory to the believers. విశ్వాసులకు విజయమును In the దయచేయి. name of Jesus. యేసు నామములో For every wind that's been blowing against them, వారికి విరోధముగా వీస్తున్నటువంటి ప్రతి గాలి send your fresh wind in their direction. వారి పక్షమున నీ తాజా గాలిని వీసినట్లుగా చేయి Breathe ప్రభువా. on them, Lord. వారి మీద నీ ఊపిరి ఊదు ప్రభువా. Breathe on them. నీ జీవాత్మను ఊదు ప్రభువా. Breathe on them. జీవాత్మను ఊదు ప్రభువా. Breathe on them. జీవాత్మను ఊదు ప్రభువా. Raise up your faith. Raise up your ఈ faith. విశ్వాసాన్ని పెంచండి, ఈ విశ్వాసాన్ని పెంచండి. Raise up your voices. Raise up your voices. Raise up your sound. Raise up your sound. శబ్దమును పెంచండి. Take your joy back tonight. Take your joy back మీ tonight. సంతోషాన్ని తిరిగి పొందుకొని రా. Take your joy back మీ tonight. సంతోషాన్ని తిరిగి పొందుకొని Get your రాత్రి. strength back tonight. మీ బలమును తిరిగి పొందుకొని రాత్రి. Your praise is your weapon. మీ స్తుతియే మీ Your ఆయుధం. hallelujah is your weapon. మీ నోట హల్లెలూయా మీ Your ఆయుధం. prayer life is your weapon. మీ ప్రార్థన జీవితం మీ ఆయుధం. Deliverance right now. ఇప్పుడే విడుదల కలుగును గాక. Deliverance right now. విడుదల కలుగును గాక. Deliverance in your house right now. మీ గృహములో విడుదల. Deliverance from any affliction in your body మీ right now. శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఆయాసము, ప్రతి అనారోగ్యం నుండి మీకు విడుదల. If you have an infirmity in your body, lift up your hands and receive deliverance right now. ఒకవేళ మీ శరీరంలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే ఇప్పుడే మీ చేయి పైకెత్తండి. దేవుడు మీకు విడుదల కలిగించబోతా ఉన్నాడు. Listen to me. నా మాట వినండి అందరూ జాగ్రత్తగా. I know the power of intercession. విజ్ఞాపనలో ఉన్న శక్తిని నేను ఎరుగుదును. Some of you, the warfare in your life did not start with you. మీ జీవితంలో మనలో కొందరి జీవితాలలో ఈ పోరాటము మీ నుండి ప్రారంభము కాలేదు. This warfare started generations ago. ఈ పోరాటము మీకంటే ఎన్నో తరాల ముందు ప్రారంభించింది. It did not start with you, but it's going to finish with you. అయితే ఈ పోరాటము మీతో ప్రారంభం అవ్వలేదు కానీ మీ వలన అది ముగించబడబోతా ఉన్నది. I want to tell you tonight, ఈ రాత్రి మీ అందరికీ మాట చెప్పాలని కోరుతున్నాను. I am not a preacher because my father was a preacher. నా తండ్రి ఒక ప్రసంగికుడు గనుక నేను సేవకుని అవ్వలేదు. My father wasn't a preacher. My father was addicted to drugs. నా తండ్రి సేవకుడు కాదు. నా తండ్రి మత్తు పదార్థాలకు బానిసగా ఉండే. His father was addicted to alcohol. మా తాతయ్య మద్యపానానికి బానిస. And my grandfather's mother was an alcoholic. అంత మాత్రమే కాదు, మా తాతగారి తల్లి కూడా ఒక త్రాగుబోతు.
I stand here tonight because God is a delivering God. కానీ నేను ఈ రోజు మీ అందరి మధ్యలో నిలబడ్డాను సేవకునిగా అంటే దాని కారణం ఏంటో తెలుసా? మన దేవుడు మనకు విడుదల కలిగించువాడు. He is a curse breaker. ఆయన శాపములను విరగొట్టువాడు. Come on, begin to pray for your family. మీ కుటుంబాల కొరకు ప్రార్థించండి. God will break every curse. ప్రతి శాపము తొలగిపోబడును గాక. That God will break every captivity. దేవుడు ప్రతి బంధకమును విరగొట్టును గాక. That He will pull out your siblings. మీ యొక్క తోబుట్టువులను ఆయన విడిపించినట్లుగా. That God will save your children. దేవుడు మీ పిల్లలను రక్షించినట్లుగా. Come on, begin to pray in intercession. ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేద్దాం. Come on, begin to pray for your families మీ tonight. కుటుంబాల కొరకు ప్రార్థించండి రాత్రి. ప్రార్థి సమాధానము స్వరమెత్తి బిగ్గరగా. I don't want to end the testimony there. నా సాక్ష్యాన్ని అక్కడే ముగించాలని నేను ఇష్టపడట్లేదు. I told you that my father was not a preacher. మీకు ఇప్పటికే చెప్పాను నా తండ్రి సేవకుడు కాదు. But several years ago God saved my father. కానీ అనేక సంవత్సరాల క్రితము దేవుడు నా తండ్రిని రక్షించాడు. Today my father is a preacher. ఈ రోజు ఇప్పుడు నా తండ్రి సేవకుడు. My grandfather gave his life to the Lord before he died several years ago. మా తాతయ్య కూడా తను చనిపోక ముందు తన జీవితాన్ని తన హృదయాన్ని క్రీస్తుకు అప్పగించారు. So I speak to you tonight. కనుక ఈ రాత్రి మీ అందరి మీద నేను ప్రవచిస్తున్నా. That deliverance is your portion. విడుదల మీ స్వాస్థ్యం. This deliverance is not just for you, but this deliverance is for your whole house. అయితే ఈ విడుదల కేవలము మీకు మాత్రమే కాదు, మీ కుటుంబం అంతటికి కూడా ఈ విడుదల కలగబోతా ఉన్నది. So I speak salvation for your whole house. కనుక మీ ఇల్లంతటికి నేను రక్షణను పలుకుతా ఉన్నాను. In the name of Jesus. యేసు నామములో. I speak healing for your whole house. మీ ఇల్లంతటికి మీ కుటుంబం అంతటికి స్వస్థత ప్రకటిస్తున్నాను. I speak that the grace of God will cover every door of your house. మీ కుటుంబం యొక్క మీ యొక్క ఇంటి యొక్క ప్రతి గుమ్మమును దేవుని కృప కప్పాలని ప్రార్థిస్తా ఉన్నాను. And there are many people who need many gods for their protection. చాలా మంది వారి యొక్క సంరక్షణ వారి కాపుదల కొరకు ఎందరో దేవుల దగ్గరికి వెళ్తా ఉంటారు. We just need one God. కానీ మనకు ఒక్క దేవుడు చాలు. He's our protection. ఆయనే మన భద్రత. Jesus is our strength. యేసు మన బలం. And I speak Jesus over your house tonight. మీ ఇంటి మీద యేసును పలుకుతా ఉన్నాను. Just one more time, lift up your hands and begin to praise God. మరొకసారి ఇంకొకసారి రెండు చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం. Give God glory tonight. దేవునికి మహిమ చెల్లిద్దాం ఈ రాత్రి. The Bible says man should not live by bread alone, but every word that proceeded out of the mouth of God. I pray that something was spoken in this message today. It spoke to your heart and spoke to your spirit. It was not by accident that you landed on this video. May it be an expression that God is mindful of you. He sees, He knows, and He cares. I want you to stay connected. There are social media pages where you can like and follow, and you can stay connected to what we're doing and where we're going to be. And also, if you want to continue to get these messages, make sure you subscribe to our YouTube channel. It's free of charge. All it costs is an open heart and an open spirit. If you feel led to sow into our ministry, to connect and sow into what we're doing domestically and internationally, there are ways to give. And remember, when you sow, that seed may leave your hand, but it will never leave your life. This is Bishop Younger saying, I know what it feels like to want to stop and want to quit. But whatever you do, don't stop here. Keep going.